నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 4 నుండి 6 చరణాలు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, భూదిగాంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి ఆయన బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాన్ని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. ప్రభువునందు ప్రియులారా, చదవబడిన వాక్యము బహు స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాను. దావీదు ప్రత్యేకంగా సూర్యుని గమనించి ఉన్నాడనమాట. ప్రతిరోజు ఉదయమే సూర్యుడు ఉదయించటం, సాయంకాలం అస్తమించటం, రోజంతా ఆకాశంలో ప్రయాణించటం, మాటలో రాకపోయినా ప్రపంచంలోని మనుషులందరికీ దేవుని కార్యాలు వివరించడం, ఇవన్నీ దావీదు సూర్యునిలో గమనించి నేర్చుకున్నాడు, చూశాడు. ప్రపంచంలోనే వెనుకబడిన ఒక దేశంలోని ఒక మారుమూల గ్రామంలో ఒక మిషనరీ ఆ గూడెము జాతి వారికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడనమాట. ఆ గూడెము నాయకుడు సువార్త చెప్తుంటే ఆ నాయకుడు అంటాడు, గూడెము నాయకుడు, మీ దేవుణ్ణి చూపించు, నేను నమ్ముతాను అని ఆ మిషనరీతో అన్నాడు. అప్పుడు ఆ మిషనరీ చిన్న ప్రార్థన చేసుకుని, మా దేవుణ్ణి నేను చూపించలేను, ఆయన కంటికి కనబడడు అని మిషనరీ అన్నాడు. మా దేవుళ్ళను అనగా విగ్రహాలను నేను కళ్ళతో చూస్తున్నాను, కళ్ళకు కనబడని దేవుణ్ణి ఎలా నమ్మగలను అన్నాడు ఆ గూడెం నాయకుడు. నేను మా దేవుణ్ణి చూపించలేను, కానీ ఆయన సేవకుని చూపించగలను. నీ కళ్ళకు గొంతులు కడతాను, తరువాత మా దేవుని సేవకుని దగ్గరకు నిన్ను తీసుకువెళ్తాను, సరేనా అన్నాడు. ఆ మాటకు ఆ గూడెం నాయకుడు ఒప్పుకున్నాడు. ఆ మిషనరీ ఆ గూడెం నాయకుడి ఇంటిలో నుండి అతని కళ్ళకు గంతులు కట్టి ఆ గుడిసెలో నుండి బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలు ఇంచుమించుగా అవుతుంది. అప్పుడు ఆ మిషనరీ ఆ గూడెం నాయకుడికి కట్టబడిన ఆ గుడ్డను తొలగించి పైకి చూడు అన్నాడు. పైకి చూసిన తర్వాత తొలగించి, ఇప్పుడు చూడు కనబడతాడు అని చెప్పినప్పుడు మధ్యాహ్నం ఎండలో ఆ సూర్యుని చూసేటప్పటికి అతడి కళ్ళు బయర్లు గమ్మి కనబడడం మానేసాయి. తడుముకుంటూ వచ్చి కూర్చుండిపోయాడు. అప్పుడు మిషనరీ ఇలా అన్నాడు, అందుకే మా దేవుణ్ణి ఎవరు చూడలేరని చెప్పాడు. ఈ సూర్యుడు మా దేవుని సేవకుడులో ఒకడు. సూర్యునే చూడలేనప్పుడు దేవుణ్ణి ఎలా చూడగలవు అన్నాడు మిషనరీ. ఆ గ్రామ నాయకుడికి అర్థం చేసుకున్న భాషలో సూర్యుడే మాట్లాడాడు. ఆమెన్. కలుగునుగాక అని దేవుడు చెప్పిన ఒక్క మాటలో ఈ విశాల విశ్వం, గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, పాలపొంతులు అన్నీ కూడా ప్రత్యక్షం కాబడ్డాయి. ఆ ప్రత్యక్షతను బట్టి దావీదు ఆలోచించినప్పుడు దావీదు మనసు పులకించిపోయింది. అబ్బా, ఇవి చెప్తున్నా నాకు కూడా మనసు పులకించిపోతూ ఉంది. కాబట్టి ఆ గొప్ప దేవుడు మీరు విడిచిపెట్టద్దు. ప్రభుని తెలుసుకోండి, ప్రభుతో నడవండి. ప్రభు చేసిన ఆ నక్షత్రాలు, సూర్యుడు ఆయన మహింపరుస్తూ ఉంటే, ఏ రోజు ఆయన రూపంలో చేయబడిన నీవు ఏ రీతిగా ఉంటున్నావు? కాబట్టి ఈ రోజు నుంచి ఆయన తెలుసుకొని స్తుతించు, ఆరాధించు, ఆయన కనపరచు. గొప్ప దేవుని పొందుకోవాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడిని నిన్ను నీ కుటుంబాన్ని దీవించడం గాక. మరణాత
షలోం.